హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు మన ముందు హసిని గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ పురుష. సో అంటే మీ పాత ఫిల్మ్స్ వాట్ ఎవర్ అవి చూసి పురుషోత్తముడు విత్ రాజ్ తరుణ్ గారు చూసినప్పుడు దట్ వాస్ క్వైట్ ఎంటర్టైనింగ్, బాగుంది. బట్ ఇందులో మీరు సప్తగిరి గారితో పేరు కాబట్టి ఆయన కామెడీ టైమింగ్ని అందుకోవడం అనేది కొంచెం కష్టమే. మీరు ఎలా అచీవ్ చేశారు దాన్ని సినిమాలో? ఫస్ట్ ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తారు, సెట్లో వస్తారు, ముందు మాట్లాడతారు, నా సీన్ ఇది, నీ సీన్ ఇది. సో కంఫర్టబుల్గా చాలా నాకు ఒక అంటే సపోర్ట్ చేశారు అక్కడ. అండ్ నా స్పేస్ ఇచ్చారు, నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తా. కొంచెం అప్పుడు కష్టమైంది, కొంచెం వాళ్ళ టైమింగ్ మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ఫైన్, తర్వాత అవుట్పుట్ అయితే బాగా వచ్చింది అండ్ కంఫర్టబుల్. ఆ ఫుట్ మీదేనా? ఏది కాదు, వైష్ణవిది. తన సైలెంట్ కిల్లర్, సో అలా ఫుడ్ పెట్టేసింది. అంటే ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఉమెన్ ఆర్ కంట్రోలింగ్ మెన్ అని. నిజమే అనుకోవచ్చా? ఈ సినిమా ద్వారా మీరు ఏమైనా చూపించబోతున్నారు? అనుకోవచ్చు, అనుకోవడానికి ఏంటి, అనుకోవడానికి బోల్డ్ అని అనుకుంటాయి. కానీ ఈ సినిమాలో అయితే మేమే కంట్రోల్ చేసాం, అదైతే అనుకోవచ్చు మీరు. ఓకే, అంటే మిమ్మల్ని చూసి ఒక 10 మంది అమ్మాయిలు ఇన్స్పైర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా మీ క్యారెక్టర్స్ ద్వారా? అవ్వాలి, పక్కా అవ్వాలి, ఎందుకు అవ్వద్దు, అవ్వాలి. ఎప్పుడు మేల్ డామినేషన్ కాకుండా కంప్లీట్ ఫీమేల్ డామినేషన్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా కూడా డామినేషన్ అవుతుంది వచ్చిన తర్వాత. అంటే అబ్బాయిలు బయట ఎంత 100 మందితో గొడవ పెట్టచ్చు, ఇంట్లో వస్తే సైలెంట్గానే ఉంటారు. తెలుసు, ఏడుపులు, ఆ షాపింగ్, అవి ఇవి ఎందుకు, ఇంకా డామినేషన్గానే ఉండిపోతారు. బేసిక్గా ఫీమేల్స్ ఆర్ కంప్లీట్లీ ఎమోషనల్ అని అంటూ ఉంటారు చాలామంది. బట్ మేల్స్ ఆర్ కంప్లీట్లీ, అబ్బాయిలే ఎక్కువ ఎమోషనల్, అది ఎవరికి తెలియదు. సో అటువంటి టైప్ ఆఫ్ పాయింట్స్ మీ క్యారెక్టర్ నుంచి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? అమ్మాయిలు ఎమోషనల్గా ఉంటారు, అబ్బాయిలు ప్రాక్టికల్గా ఉంటారు. కానీ అంటే లైక్ ఎమోషనల్ ఉంటుంది కానీ చూపెట్టరు. కానీ అబ్బాయిలు ఎప్పుడు ప్రాక్టికల్గానే ఉండాలి, అమ్మాయిలు ఎమోషనల్గా ఉండాలి. ఇద్దరు ఎమోషనల్ అయితే ఆ హ్యాండిల్ చేయలేము ఆ సిచ్యువేషన్. సో అమ్మాయిలు ఎమోషన్గా, అబ్బాయిలు ప్రాక్టికల్గా చూపెట్టడం, అది చూపెట్టాలి పక్క. సో అలానే ఉండాలి. సో పేరప్ క్యారెక్టర్ ఆఫ్ సప్తగిరి గారు కాబట్టి నేను ఒకటి అడుగుతా. లైక్ ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత ఫ్యూచర్లో హస్బెండ్ క్వాలిటీస్ ఆయనలా ఉండాలని కోరుకున్నారా సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత? డామినేషన్ అయితే నేనే చేస్తాను, అయితే ఇంకా అలానే దొరికితే బెటర్. నా డామినేషన్ ఉంటుంది, కొట్టడం, అరవడం, షాపింగ్ గురించి కూడా. అవును, నేను ఇంకా దెబ్బలు తినలేదు అందులో, నేనే కొట్టడం, షాపింగ్తో చంపేసా, ఇంకేం లేదు అందులో. ఓకే, సో అంటే కంప్లీట్గా ఈ మ్యూజిక్ వైజ్గా కానీ వాట్ డూ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ ఫిల్మ్? మ్యూజిక్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు, సో చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైం చేశారు, కానీ చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళిద్దరు అయితే సీనియర్స్, వాళ్ళతో ఆ కంఫర్టబుల్, మా పేరు, మా ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. సో ఎంటైర్ ఫిల్మ్ అందరూ 100% ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. డైరెక్టర్ గారు మాకు ఆ కంఫర్టబుల్, ఆ జోన్ ఇచ్చారు కాబట్టి మేము చేయగలిగాం. లేకుంటే ప్రెషరైజ్ ఉంటే మనం మంచిగా చేయడానికి వెళ్తాం, తప్పుగా అయిపోతుంది. సో ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు, ఇంకా మేము అందరు పర్ఫెక్ట్ చేసాం. సో కంప్లీట్లీ బాగుంది. యా. అండ్ డైరెక్టర్ గారు ఇందాక చెప్తూ ఇట్స్ అ మేల్ సెంట్రిక్ ఫిల్మ్ అన్నారు. డూ యూ అగ్రీ విత్ దట్? అవ్వచ్చు. నేను అలా కంప్లీట్లీ మొత్తం అలా ఓపెన్ అవ్వలేను, కానీ అవ్వచ్చు. మేబీ మీరు చూడాలి కదా, మీరు చూసిన తర్వాత చెప్తారు. ఎవరు ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు? అబ్బాయిలు కూడా యాక్చువల్లీ ఏంటంటే మ్యారేజ్ అండ్ గొడవల పైన 100 సినిమాలు తీసినా అందరు కనెక్ట్ అవుతారు. సో మోస్ట్లీ అందరు కనెక్ట్ అవుతారు. దీనికి ఏజ్ గ్రూప్ చూడాలి అని లేదు. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఆ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్ అండ్ గొడవ, అంటే ఒక శారీ గురించి, అంటే వాళ్ళ వైఫ్ ఎలా ఏడుస్తుంది, ఎలా ట్రామా పెడుతుంది, అవన్నీ ఉన్నాయి. సో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా వన్ లైనర్ దీనికి ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటే ఒక ఫెమినిస్ట్లా డెడికేట్ చేస్తారా ఏమన్నా? ఫెమినిస్ట్లా చేయాలా? యు ఆర్ నాట్ ఫెమినిస్టా? ఈక్వల్ రైట్స్ ఉండాలి, కానీ ఇందులో మాకే ఎక్కువ రైట్స్ ఉన్నాయి. సో ఉంటే ఏంటి, ఏం పర్లేదు కదా. ఇంట్లో తాళం చేయిలు ఆవిడ దగ్గర ఉంటేనే బాగుంటాయి కదా, మగవాళ్ళు ఏం చేస్తారు పెట్టుకొని. సో అలా. సో ఫెమినిజం పాయింట్ ఏమన్నా? లేదు, ఇప్పుడైతే నా దగ్గర లేదు. ఓకే, సో థ్యాంక్ యూ.